హాయ్ అండి అందరికీ. మీరందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా రోజుల నుండి ఐకియాకి వెళ్దాం అనుకుంటున్నాను కానీ, కాకపోతే నాకు ఎప్పుడు కుదరట్లేదు. సో, మొత్తానికి ఈరోజు అయితే నాకు కొంచెం వీకెండ్ కాబట్టి కొంచెం టైం దొరికింది. సో, ఒకసారి ఐకియాకి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. అంటే అసలు చాలా పెద్దగా ఉంది కదా ఐకియా. నేను ఇప్పుడు ఒక్కసారి కూడా వెళ్ళలేదు హైదరాబాద్లో ఉన్నా కానీ. సో, ఈరోజు అయితే నాకు కొంచెం టైం దొరికింది. ఐకియాకి వెళ్ళి చూద్దామని చెప్పేసి అందులో ఫర్నిచర్ అందుకు చాలా బాగుంది అన్నారు. సో, ఒకసారి వెళ్ళేసి లైక్ ఫర్నిచర్ అలా అక్కడ ఏమేమి ఐటమ్స్ సెల్ చేస్తారని చెప్పేసి మొత్తం కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం మేము ఈ వీడియోలో. ఈ వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు ఐకియాలో ఎలాంటి ఫర్నిచర్స్ దొరుకుతాయి, అలాగే వాటి కాస్ట్ ఎంత ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకొని గంట సింబల్ని కొట్టేయండి, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. అలాగే ఆల్రెడీ మీరు ఎవరన్నా ఆల్రెడీ ఐకియాకి వెళ్ళింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందులో మీరు ఏ ఫర్నిచర్ కొన్నారు, మీకు అక్కడ ఏ ఫర్నిచర్ అయితే వర్త్ ఫర్ ద మనీ అని చెప్పేసి అనిపించిందని చెప్పేసి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి సో అది కూడా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ మీకోసం నేను చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. సో ఫస్ట్ ఫ్లోర్లోనే మనకు మొత్తం అన్నీ కూడా అంటే సోఫాస్ కానీ అలాగే బెడ్షీట్స్కి అవన్నీ కూడా మనకి ఎలాంటివి అయితే ఇంటీరియర్స్ కావాల్సి వస్తుందో సో అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. లైక్ కిచెన్ సెట్స్ కానీ, హాల్ యూనిట్స్ కానీ, బెడ్రూమ్స్, అలాగే కిడ్స్ బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇది ఒక యూనిట్ అనమాట. లైక్ మనకు హాల్లో కూర్చోవడానికి అక్కడ సోఫా సెట్, అలాగే టీపాయి, ఇక్కడ ఆఫీస్ టేబుల్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఒక సెట్ అనమాట. సో మనం ఇలాంటి సెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్లో ఉంటాయి. అవన్నీ మనం చూసి మనకు ఏది నచ్చిందని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇదంతా కలిపి ఒకటే కాస్ట్ ఉండదు, ఒక్కొక్కటి ఇండివిజువల్ కాస్ట్ ఉంటుంది. కాకపోతే అంత ఒక సెట్ లాగా మనకు చూపిస్తారు అన్నమాట, అక్కడ డిస్ప్లే అవుతుంది. మనం అక్కడ చూసి సోఫా సెట్స్ ఎలా ఉన్నాయి ఇవంతా కూడా మనం మేబీ కస్టమైజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు కాబట్టి కలర్ని బేస్ చేసుకొని. ఇక్కడైతే అక్కడ టేబుల్ ఉంది కదా ఆ సిస్టమ్కి, సో అది కూడా టేబుల్ కూడా కొంచెం చూడడానికి యాక్చువల్గా ప్రీమియంగా ఉంది, క్వాలిటీ అయితే పరంగా బాగానే ఉంది. నాకైతే యాక్చువల్లీ ఆ చైర్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే వీల్స్ ఉన్నాయి వాటికి, అవి చాలా స్మూత్గా మూవ్ అవుతున్నాయి. ఈవెన్ ఆఫీస్లో ఉన్నదానికన్నా ఇది చాలా జారిపోతుంది ఇనిక్ అనేది. ఐ మీన్ వీల్స్ అనేవి చాలా స్మూత్గా ఉన్నాయి యాక్చువల్లీ. ఈ యూనిట్ అయితే బాగుంది. ఈవెన్ అక్కడ కింద కుషనింగ్ లాంటిది కూర్చునేది ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తుంది కిచెన్ యూనిట్ అనమాట. సో ఇదంతా కంప్లీట్లీ కిచెన్ సెట్, లైక్ డైనింగ్ టేబుల్, అలాగే అక్కడ ఉన్న వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం కిచెన్ ఏరియాలో పెట్టుకోవడానికి మొత్తం ఒక యూనిట్ లాగా మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో మనము ఇక్కడ కలర్ అయితే వీళ్ళు ఒక డిఫరెంట్ కలర్ ఉంది, మేబీ మనకు కావాల్సిన కలర్ ఏమైనా కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాను నేనైతే. మేబీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి. సో ఇక్కడైతే క్వాలిటీ అనేది అయితే నాకైతే చాలా ప్రీమియం అనిపించింది. ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గ్లాస్ వేర్ కూడా, ఇది కూడా పట్టుకోవడానికి హ్యాండ్స్తో లైక్ చాలా ప్రీమియం అనిపించింది. ఈవెన్ ఆ లోపల ఉన్న ఇండివిజువల్ పీసెస్ ఉన్నాయి కదా లైక్ గ్లాసెస్ ఇవన్నీ కూడా, అవన్నీ కూడా లైక్ వాటితో పాటు అయితే రాదు, మనం ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఈ గ్లాస్ ఐటమ్స్ అలాగే అక్కడ కింద చూపిస్తున్న గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దానికి సపరేట్గా ప్లేస్ ఉంటుంది, లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి అవన్నీ కూడా, మనం ఇండివిజువల్గా వాటిని బై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా, లైక్ ఆ ఫ్రిడ్జ్ పెట్టుకునే దానికి ప్లేస్ కూడా ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి దాన్ని ఆ సెట్ మొత్తాన్ని కూడా మనకు డిస్ప్లే చేస్తున్నారు. లైక్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలని చెప్పేసి. మనకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ అనేది లైక్ ఈ యూనిట్ అనేది ఇంట్రెస్ట్ ఉందంటే మనము వాళ్ళతో మాట్లాడవచ్చు. మేబీ ఏమైనా కస్టమైజేషన్ చేసే ఆప్షన్ ఏమన్నా ఉంటుందో, లైక్ కలర్లో కానీ, లైక్ అలాగే ఏరియా వైజ్గా. లైక్ ఇప్పుడు మనకు కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది కిచెన్ అనేది, సో అది మనం ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి యాక్చువల్లీ. సో యాక్చువల్లీ దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఆ లైటింగ్ అనమాట. ఆ లైటింగ్ వల్ల ఇది చాలా హైలైట్ అవుతుంది కిచెన్ యూనిట్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వాటిలో ఏంటంటే మనం జస్ట్ క్లాత్స్ మడత పెట్టుకొని దాంట్లో పెట్టుకోవాలన్నమాట. దాని కాస్ట్ కూడా 700 ఉంది. అది కూడా ఓన్లీ సెట్కి ఒక 3 పీసెస్ వస్తాయంట. అంత కాస్ట్ పెట్టి కూడా కొనేవాళ్ళు ఉంటారని చెప్పేసి నాకైతే తెలియదు.
చూస్తున్నారు కదా, మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకంటే నేను మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం అన్ని యూనిట్స్ కూడా నేను మీకు కవర్ చేసి చూపిస్తాను, అలాగే వాటి ప్రైజెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అన్ని యూనిట్స్ లైక్ కిచెన్ యూనిట్స్ కానీ, బెడ్రూమ్ యూనిట్స్ కానీ, హాల్ యూనిట్స్ కానీ, అలాగే కిడ్స్ బెడ్రూమ్ యూనిట్స్ కానీ, వాష్రూమ్ యూనిట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. యాక్చువల్లీ వెరైటీ ఆఫ్ యూనిట్స్ అయితే మనం ఇక్కడ డిస్ప్లే చూస్తున్నాము. కొన్ని ఏంటంటే ఇట్లా ఇండివిజువల్గా పెట్టేసి ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మల్టిపుల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోఫాస్ అయితే ఇక్కడ పెట్టేశారు. మనం వాటిని వెళ్ళి జస్ట్ చూస్ చేసుకోవడమే. ఎందుకంటే ఇవైతే యూనిట్స్ లాగా కాదు, ఇండివిజువల్గా ఉంటాయి. మనకు ఇలాంటి చైర్స్ కానీ, అలాగే అక్కడ సోఫాస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. చూస్తున్నారు మీరు కాస్ట్ అయితే ఇక్కడ అది ఒక చైర్ వచ్చేసి 14,990 అంట. అది నాకైతే చాలా కాస్ట్ అనిపించింది. ఇంకా అలాగే చైర్స్లో అదొక టైపే కాదు, లైక్ ఈచర్స్ అంటాం కదా మనము, లైక్ మన గ్రాండ్ పేరెంట్స్ అందుకు ఇట్లా కూర్చొని ఇట్లా ఊగుతూ ఉంటారు. సో అలాంటివి కానీ, అలాగే ఇక్కడ సోఫా సెట్ కంప్లీట్ సెట్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వాటి ప్రైస్ కూడా మనం చూద్దాము, అలాగే వాటి క్వాలిటీ కూడా చెక్ చేద్దాం మనం ఒకసారి ఎలా ఉందని చెప్పేసి. లైక్ కూర్చున్నప్పుడు మనకి ఎంత కంఫర్ట్గా ఉంది, అలాగే ఎలా ఉందని చెప్పేసి ఒకసారి మనం ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం ఇక్కడ ఒకసారి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మనము మొత్తం అన్ని మోడల్స్ కూడా ఇక్కడ అన్నీ చూద్దాం ఇక్కడ ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వైట్ కలర్ సోఫా, ఇందాక చూపించిన సోఫా కన్నా కానీ ఇది కొంచెము క్లాత్ అనేది చాలా మంచిగా ఉంది. ఇందాక వచ్చే సోఫా వచ్చేసి దాని క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది. ఇది కొంచెం ఏంటంటే కొంచెం రగ్గడ్గా ఉంది, లైక్ రఫ్గా ఉందన్నమాట. కూర్చోడానికి కొంచెం నాకు ఇంకా దానికన్నా చాలా సాఫ్ట్ అనిపించింది. ఈవెన్ సీటింగ్ పొజిషన్ కానీ, వెనకాల బ్యాక్ సైడ్ సపోర్ట్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వెరైటీ ఆఫ్ సోఫాస్ ఉన్నాయి. వాటి ప్రైస్ కూడా అక్కడ మనకు అటాచ్ చేసేసారు ఆల్రెడీ. అక్కడ ఒకసారి చూడండి మీరు, అక్కడ ప్రైస్ అనేవి చాలా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. 36,990 అని చెప్పేసి అలా ఉంది మనకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సోఫా సెట్ ఏంటంటే ఇంకా ఈవెన్ ఇక్కడ మన నెక్ కూడా కొంచెం సపోర్ట్గా ఉంది. ఇందాక మనం చూసిన సోఫాస్కి ఏంటంటే ఇట్లా నెక్ సపోర్ట్ ఏం లేదు. ఇక్కడ ఒక్కొక్క సోఫా ఒక్కొక్క లెవెల్ ఆఫ్ కంఫర్ట్నెస్ ఇస్తుంది. అంటే మనం కాస్ట్ పెట్టే కొద్ది ఏంటంటే మన కంఫర్ట్నెస్ కూడా పెరుగుతూ వస్తుంది. ఈ సోఫా మాత్రం చాలా సూపర్ ఉంది, ఎందుకంటే మనకు నెక్ సపోర్ట్ కూడా వచ్చింది, చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే అక్కడ టీ పాయ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ టీ పాయ్స్ ఏంటంటే మనం సోఫా బై చేస్తే మనకు టీ పాయ్ ఇవ్వరు. ఆ టీ పాయ్ అనేది మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఈవెన్ వాటిపైన కాస్ట్ ఆల్రెడీ మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టీ పాయ్ పైన ఒక చిన్న గ్లాస్ ఉంది కదా, ఈ ఐటమ్ ఉంది కదా, అది కూడా మనం ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోవాల్సింది. దానికి కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా సపరేట్గానే ఉంటుంది. మనం ఏమనిపిస్తుందంటే ఓకే టీ పాయ్తో కలిపి మనకి ఇస్తారనుకుంటారు, బట్ అదంతా కుదరదండి. సోఫా సపరేట్, అలాగే టీ పాయ్ అనేది కూడా సపరేట్. ఈవెన్ అక్కడ మీరు ఇందాక కిచెన్ సెట్లో చూసారు కదా, ఆ కిచెన్ సెట్లో ఓన్లీ టేబుల్ మాత్రమే మనకి ఇస్తారు. ఆ ప్లేట్స్ అయితే కూడా ఏమీ కూడా రావు మనకి, ఓన్లీ ఆ టేబుల్, ఆ చైర్లు, అలాగే ఈవెన్ మీరు మొత్తం యూనిట్ అంతా పర్చేస్ చేసుకుంటే ఆ కబోర్డ్స్ అవి మాత్రమే వస్తాయి అంతే. అందులో చూపిస్తున్న రిమైనింగ్ ఇండివిజువల్ ఐటమ్స్ అన్నీ కూడా మనం ప్రతిదీ కూడా మనము సపరేట్గా పర్చేస్ చేయాల్సిందే. ఏది కూడా మనకు అందులో ఒక్కటి కూడా ఇంక్లూడ్ చేసేవారు.
సో ఇదంతా చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా సోఫా సెట్స్ ఏరియా అనమాట, ఇండివిజువల్గా బై చేసుకోవడానికి. అలాగే అటు సైడ్ అంతా కూడా ఏంటంటే లైక్ చైర్స్ అనమాట, ఇవన్నీ కూడా చైర్స్. ఇందాక నేను చెప్పాను కదా ఒక టీచర్ అని చెప్పేసి, సో ఇదనమాట. అది అంటే ఈచర్ అని కూడా అంటారు యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇది కూర్చొని ఇట్లా ఊగుతుంటే లైక్ చాలా కంఫర్ట్నెస్ ఉంది, ఈవెన్ మంచిగా ఉంది. అక్కడ లెగ్ ఏరియా వరకు కూడా మనకు ఎక్కడ కూడా కొంచెం ఇన్కన్వీనియన్స్ లేకుండా బాగా మొత్తం కన్వీనియంట్గా అనిపించింది నాకైతే. ఇక్కడ ఓన్లీ అడల్ట్స్కే కాదండి, ఈవెన్ కిడ్స్కి సంబంధించినవి కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ చిన్న చిన్న లైక్ కుర్చీలు కూర్చోడానికి కూడా. ఇక్కడ మీరు చూసినట్లయితే సైడ్ ఇట్లా వుడెన్ చైర్స్ లాంటివి కూడా ఉన్నాయి చిన్నవి కూర్చోడానికి. అలాగే టేబుల్స్ కూడా ఉన్నాయి, వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు చూపిస్తున్నాం కదా ఆ టేబుల్, దాని కాస్ట్ అరౌండ్ 12,000 ఉంది. దాని మీద అయితే కాస్ట్ ప్రైస్ అయితే 11,990 మెన్షన్ చేసింది అక్కడ. నాకైతే అది టూ మచ్ కాస్ట్ అనిపించింది, ఎందుకంటే అదేదో గోల్డ్తో తయారు చేసినట్టు అంత కాస్ట్ పెట్టారు అక్కడ. ఇంకా ఇక్కడ చూస్తే మీకు వెరైటీ ఆఫ్ టేబుల్స్ అండ్ అలాగే కలర్స్ కూడా, డిజైన్స్ కూడా డిఫరెంట్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ అన్నీ కూడా డిస్ప్లే చేస్తారు అక్కడ ఆల్రెడీ అంతా కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ ప్లాస్టిక్ ఫ్లవర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 79 రూపీస్, ఐ మీన్ అరౌండ్ 80 రూపీస్ ఉంది. అక్కడ ప్రైస్ అయితే అక్కడ 79 రూపీస్ అని చెప్పేసి మెన్షన్ చేసింది. అక్కడ దాని పక్కనే ఉన్న గ్లాస్ వాజ్ ఉంది కదా ఈ ఫ్లవర్ని ప్లేస్ చేసుకోవడానికి, అదైతే 99 రూపీస్ అంట. అసలు అంత చిన్న గ్లాస్ ఐటమ్ కూడా 99 రూపీస్ అంటే నాకైతే టూ మచ్ కాస్ట్ అనిపించింది. అదనమాట. యాక్చువల్లీ రెండు కాంబినేషన్ అయితే అక్కడే పెట్టారు, రెండు కలిపి తీసుకోవడానికి అని చెప్పేసి. రెండు కలిపి ఒకటేసారి 99 రూపీస్ పెట్టినా కానీ నాకైతే కొంచెం రీజనబుల్ అనిపించేది. అలాగే ఫ్లవర్ సపరేట్ అంట, అలాగే గ్లాస్ అనేది కూడా సపరేట్ అంట. అది టూ మచ్ అనిపించింది నాకైతే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అది కూడా ఒక చైరే అనమాట. అంటే చైర్ అంటే పెద్ద చైర్ అని కాదు, లైక్ నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఎక్కడికైనా మనం క్యారీ చేసుకొని తీసుకెళ్ళచ్చు. సో నాకైతే అది మడత కుర్చీలాగా అనిపించింది. ఆ మడత కుర్చీ కాదండి, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మడత కుర్చీ. ఎందుకంటే దాన్ని మనం మడత పెట్టేసి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసేసుకొని మనకు ఎక్కడైనా కానీ సరే ఇప్పుడు ఒక సడన్గా కూర్చోాలనిపించినప్పుడు దాన్ని మనం మళ్ళీ నార్మల్గా ఎక్స్పాండ్ చేసేసి దాని మీద పెట్టేసుకొని మనం ఈజీగా ఉంది కూర్చోడానికి. అలాగే క్యారీ చేసుకోవడానికి ఏంటంటే మంచిగా లైట్ వెయిట్ అనిపిస్తుంది. నాకైతే అది కొంచెం ఓకే అనిపించింది. కాస్ట్ అయితే నేను చూడలేదు దాని మీద అంతా అని చెప్పేసి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా టీ పాయ్స్ గ్లాస్ ఐటమ్, అదైతే చాలా బాగుంది చూడడానికి. కాకపోతే కాస్ట్ కూడా ఇంకా సూపర్ ఉంది, 6,990 రూపీస్ అన్నారు అక్కడ. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ప్రీమియంగా. యాక్చువల్గా చూడడానికి అయితే క్లియర్గా ఉంది గ్లాస్ కూడా, లైక్ కొంచెం బ్లర్గా ఎక్కడ లేకుండా. ఎందుకంటే మనం బయట షాప్స్కి వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే కొంచెం ఇలాంటి టీ పాయ్స్ ఉంటాయి కదా గ్లాస్ ఐటమ్స్, అవి కొంచెం మనకు బ్లర్ అనిపిస్తుంది అక్కడ. ఇక్కడ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ కాస్ట్ కూడా అలానే ఉంది. సో నాకైతే బాగా నచ్చింది, చూడడానికి కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఒక హాల్ యూనిట్ అనమాట కంప్లీట్లీ. ఆ సోఫాస్ కానీ ఆ టీవీ కూడా మొత్తం ఏంటంటే వీళ్ళు అక్కడ డిజైన్ చేసి చూపించేస్తున్నారు. మనకు ఒకవేళ ఇన్ కేసు అలా కావాలనుకుంటే మనము ఆ సెట్ మొత్తం కూడా మనం అదే విధంగా మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఆ సోఫా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అక్కడ మీరు చూసారు కదా పక్కనే ప్రైస్ ట్యాగ్స్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రతిదీ కూడా ఇండివిజువల్గానే మనం పర్చేస్ చేసుకోవాలి. ఈవెన్ అక్కడ టీవీకి కూడా ప్రైస్ ట్యాగ్ ఇచ్చారు అక్కడ ఆల్రెడీ. సో మనము ఇన్ కేస్ ఆ టీవీ అంటే ఆ టీవీనే తీసుకోము, ఇన్ కేస్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా. సో ఇన్ కేస్ దాంతో కలిపి తీసుకోవాలనుకుంటే అక్కడ కాంబో అని చెప్పేసి రాసి ఉంటుంది అక్కడ ఆల్రెడీ అంతా కూడా. సో ఆ కాంబోతో కలిపి మనం తీసేసుకోవచ్చు.
సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకొక యూనిట్ అనమాట. కంప్లీట్లీ దీంట్లో బోత్ మిక్స్ అయి ఉన్నాయి. అలాగే హాల్ యూనిట్, అలాగే మనకు కిచెన్ యూనిట్ అని చెప్పాను, అది జస్ట్ డైనింగ్ ఏరియా వరకు మాత్రమే మనకి ఇందులో ఇంక్లూడ్ అయింది. సో ఇలాంటిది ఎప్పుడంటే మనకు పెద్ద హాల్ గానే ఉందంటే మన ఇంట్లో మనము ఇలాంటి దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైనింగ్ ఏరియా కానీ అలాగే హాల్ ఏరియా కూడా రెండు పక్కన పక్కనే ఉంటాయి యాక్చువల్లీ చూడడానికి. నేను కూడా కొన్ని చూసాను యాక్చువల్లీ, కొంతమంది హౌసెస్లో లైక్ మా రిలేటివ్స్ వాళ్ళ హౌసెస్లోనే ఇక్కడ ఇలాగ సేమ్ ఇలాంటి థీమే ఉందన్నమాట. అంటే డైనింగ్ ఏరియా అలాగే హాల్ కూడా లైక్ రెండు పక్కన పక్కనే ఉంటాయి. అది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనకు ఇక్కడే హాల్ ఉంటుంది, అక్కడ పక్కనే కూర్చొని డైన్ చేయొచ్చు. ఇక్కడ ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మెయిన్ నేను చెప్పాను కదా ఇందాక, మెయిన్ ఏంటంటే ఇక్కడ లైటింగ్ని బేస్ చేసుకొని మనము మొత్తం అంతా కూడా ఉంటుంది మన ఇల్లు అనేది ఎంత బాగుందని చెప్పేసి. అలాగే మనం ఇంటికి యూజ్ చేసిన పెయింటింగ్స్ అలా కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ని బేస్ చేసుకొని మనము ఈ ఫర్నిచర్ అనేది ఎప్పుడు కూడా బై చేసుకోవాలి. ఎందుకంటే మనము డార్క్ కలర్స్ మనం హౌస్కి పెయింట్ చేసేసి అలాగే మనము డార్క్ కలర్ ఈ ఫర్నిచర్ అంతా పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెము అంత వర్త్ అనిపించదు హౌస్ అనేది. సో చాలామంది ఏంటంటే అక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. మన హౌస్కి ఉన్న పెయింటింగ్ని బేస్ చేసుకొని మనము ఈ ఫర్నిచర్ అంతా కూడా మనం బై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మీరు ఈ డైనింగ్ ఏరియా అంతా కూడా. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఇండివిజువల్గానే ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూసారంటే మీరు ఇక్కడ ఆ ప్లేట్స్కి కానీ ఆ గ్లాసెస్కి కానీ ఆ కప్స్కి కానీ ప్రతి దానికి కూడా ప్రైస్ ట్యాగ్ అనేది ఆల్రెడీ అక్కడ వాళ్ళు అక్కడ ఫిక్స్ చేసేస్తారు. సో మనం ప్రతిదీ కూడా ఇండివిజువల్గానే పర్చేస్ చేసుకోవాలి. కానీ ఇక్కడ కూర్చోడానికి ఏంటంటే డైనింగ్ సెట్లో చాలా కంఫర్ట్నెస్ అనేది బాగుంది చూడడానికి. సో ఇక్కడ మనం పక్కన చూసినట్టయితే ఇంకొకటి రూమ్ లాంటిది ఒకటి ఉంది, ఇక్కడ చూద్దాం అది కూడా ఒకసారి అందులోకి వెళ్ళి. సో ఇక్కడ చూసారు కదా మీరు, అక్కడ చిన్న రూమ్లో లైక్ మనం టీవీ ప్లేస్ చేసుకొని అలాగే ఒక సోఫా సెట్ 2 సీటర్ సోఫా సెట్ వేసుకోవచ్చు. మనం మంచిగా ఉంది చూడడానికి కూడా. అలాగే టీ పాయ్స్ అన్నీ కూడా లైక్ మనకి డిస్ప్లే చేశారు అక్కడ. అంటే ఒక చిన్న యూనిట్ అనమాట, లైక్ చిన్న ఇంటికి ఏదైనా 1 BHK కన్నా ఇంకా చిన్నగా ఉంటాయి కదా, సో వాటిలోకి అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదంటే కొన్ని ఇళ్ళల్లో ఏంటంటే పెద్ద బెడ్రూమ్స్ ఉంటాయి యాక్చువల్లీ, అందులో మనకు సోఫా సెట్స్ పడతాయి, టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, అలాగే మనము సిస్టమ్ కూర్చొని వర్క్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో అలాంటి వాటికైనా కానీ చాలా సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసింది అయితే ఇంకొక డైనింగ్ ఏరియా అనమాట. లైక్ ఇక్కడైతే కిచెన్ సెట్ అయితే కాదు, ఇది జస్ట్ డైనింగ్ ఏరియా వరకు మాత్రమే. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు ఈ డార్క్ థీమ్ అనేది చాలా బాగా నచ్చింది. అలాగే ఆ లైటింగ్కి తగ్గట్టుగా ఆ డార్క్ థీమ్ అనేది అయితే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీకు ఈ థీమ్ ఎలా ఉందని చెప్పేసి ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ నైట్ టైమ్స్ లైక్ ఆ లైటింగ్ వేసుకుంటాం కదా, ఆ లైటింగ్ వేసుకున్నప్పుడు ఏంటంటే డార్క్ థీమ్ అనేది లైక్ చాలా హైలైట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే మనము మొత్తము ఈ టీవీస్ ఉంటాయి కదా మనం హాల్లో పెట్టుకున్నప్పుడు, ఆ టీవీస్కి కింద బాక్సెస్ కానీ ఇవన్నీ కూడా సెట్స్ ఉంటాయి కదా, మనం ఓన్లీ టీవీ వాల్ యూనిట్ వరకు మాత్రం. సో ఆ వాల్ యూనిట్కి సంబంధించిన ఏరియా అనమాట ఇదంతా కూడా. ఇక్కడ అన్నీ కూడా ఆ టీవీ వాల్ యూనిట్కి సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఉంటాయి డిజైన్స్, దాని కింద పెట్టుకునే ఆ బాక్సెస్ ఇవన్నీ కూడా. ఈవెన్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ బాక్స్ లోపల ఇంకా చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, అవి కూడా దాంతో ఇంక్లూడ్ అవి రావు, అవి మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. సో ఆ టీవీతో ఏంటంటే మనకు కాంబో అని ఉంటుంది, అక్కడ రాసి ఉంటారు అనమాట. ఆ టేబుల్ అలాగే ఆ పైన టేబుల్ టీవీతో కలిపి మనకు కాంబో కావాలంటే కాంబో ఎంత కాస్ట్ ఉంటుందని చెప్పేసి అక్కడ రాసి ఉంటుంది ఆల్రెడీ. ఇక్కడ మీరు చూసింది అయితే ఇది ఇంకొక మోడల్ అనమాట. దీనికైతే పైన గ్లాస్ వేర్ వచ్చింది, అది కొంచెం ప్రీమియంగా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది అది. సో ఇక్కడ ఇంకా వెరైటీ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి.
సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టీవీ యూనిట్ అయితే ఇదైతే కొంచెం నాకు బాగా ప్రీమియంగా కనిపించింది. ఈవెన్ టీవీ కూడా చాలా పెద్ద సైజులో పడుతుంది. అలాగే కింద అవి వుడెన్ ర్యాక్స్ ఉన్నాయి కదా, అవి కూడా చాలా పెద్దగా వచ్చాయి. చాలా లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ నేనైతే టచ్ చేసినప్పుడు నాకైతే క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. వుడ్ కూడా లైక్ పతలాగా లేకుండా లైక్ మంచిగా ఉంది వుడ్ క్వాలిటీ కూడా అక్కడ చూసినప్పుడు అయితే. ఇంకా ఇక్కడ చూడండి లైక్ దీనికైతే మొత్తం అంతా కూడా లైక్ గ్లాస్ వచ్చింది పైన కానీ సైడ్స్లో కూడా అంతా కూడా లైక్ పైన కింద అలాగే సైడ్స్ కూడా కవర్ అయింది మొత్తం కూడా. ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే ఇదేంటంటే లైక్ చిన్నవి అనమాట. లైక్ చిన్న ఇల్లు ఉంటాయి కదా, లైక్ కొంచెం స్మాల్ హౌసెస్లో వాటికి ఏంటంటే టీవీ యూనిట్స్ అనమాట. అక్కడ కింద బాక్స్ అలాగే పైన బాక్సెస్ ఉన్నాయి కదా, అవి రెండు కూడా లైక్ మనం ప్లేస్ చేసుకొని వాటి మధ్యలో మనం టీవీ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో అలాగా టీవీ లేకుండా లైక్ ఓన్లీ ఆ యూనిట్ వరకు మాత్రమే అక్కడ మనకు డిస్ప్లే చేస్తారు. అక్కడ జస్ట్ మనం డిజైన్స్ చూసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక నేను చెప్పాను కదా అక్కడ టీవీస్తో కలిపి తీసుకోవాలనుకుంటే ఎలా అని చెప్పేసి, దాని మీద కాంబో అని రాసి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను టీవీస్ కూడా అవి చూశాను. యాక్చువల్లీ వాటి మీద బ్రాండింగ్ అయితే ఏమీ మెన్షన్ చేయలేదు. అది అసలు ఏ బ్రాండ్ అని చెప్పేసి కూడా దాని మీద కనీసం ఏమీ కూడా లేదు నాకు తెలిసి. వాటికి వారంటీ కూడా ఉండదో కూడా నాకైతే తెలియదు మేబీ. బట్ కాంబో అయితే కొంచెం తక్కువ కాస్టే ఉంది. ఎందుకంటే టీవీ అనేది అసలు అది ఏ బ్రాండింగ్ ఎవరికి తెలియదు కాబట్టి, సో టీవీ కొంచెం తక్కువ కాస్ట్ చేసుకొని రిమైనింగ్ ఫర్నిచర్ ఉంది కదా అదైతే ఎక్కువ కాస్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఇవి చూడండి, ఇవన్నీ కూడా మీకు వాల్కి మౌంట్ చేసుకునేటివి ఇవన్నీ కూడా. ఇక్కడ కాఫీ మెషిన్, అది కూడా ఏంటంటే కాఫీని లైక్ పౌడర్ చేసుకోవడానికి అది అనుకుంటున్నాను నేనైతే. అవి చాలా చోట్ల నేను కూడా చూశాను ఆ గ్లాస్ ఐటమ్ది. లైక్ అందులో కాఫీ బీన్స్ వేసుకొని ఏదో క్రష్ చేయాలని చెప్పారు. సో మనకు అప్పుడు అది ప్రిపేర్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఏంటంటే మనకు కిచెన్లో కానీ ఎక్కడైనా లైక్ హాల్లో కానీ పెట్టుకొని అదంతా మొత్తం కూడా గ్లాస్ ఐటమ్ అదంతా కూడా. దాని మీద లైక్ మంచి లైక్ షో కేస్ లాగా మనం చేసుకోవడానికి అది కొంచెం మంచిగా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ర్యాక్ ఐటమ్ అనేది అసలు ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే దాని లోపల దానికి డోర్ కూడా ఏం లేదు, జస్ట్ ఇవి మాత్రం క్లోజ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. లైక్ అవి బాక్సెస్ లాగా ఇచ్చారు కదా, అది కూడా ఏంటంటే క్లాత్ ఐటమ్ అనమాట. దాన్ని మళ్ళీ మెయింటెనెన్స్ మనం చాలా ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే దానికి దుమ్ము ఏదైనా పట్టినా కానీ సరే ఏంటంటే మనం ప్రతిదీ కూడా కొంచెం క్లీన్ చేసుకొని ఉండాలన్నమాట అదంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న కదా ఆ బాక్సెస్ అవి, వాటిలో ఏంటంటే అదంతా టూల్ కిట్ అనమాట. ఇక్కడ నేనైతే మొత్తం కనుగొన్నాను ఐకియాలో. మొత్తం ఐకియాలో కల్లా తక్కువ కాస్ట్ ఉండేది ఒకటి, ఆ ప్లేట్ ఒకటి, అలాగే ఆ బాక్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంది అన్నిటికన్నా. కానీ యాక్చువల్లీ ఆ బాక్స్ క్వాలిటీ అయితే ఎలా ఉందంటే, ఈవెన్ మనం ఇప్పుడు స్విగ్గీలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడితే మనకు వైట్ కలర్ బాక్స్లో మనకి ఆర్డర్ వస్తుంది కదా, సో అదే క్వాలిటీ బాగుంది అనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే. ఒకవేళ ఇన్ కేసు అలాంటి బాక్సులు కావాలంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవడం బెటర్. ఆ బాక్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ అయితే దయచేసి బై చేయొద్దు, ఎందుకంటే అసలు క్వాలిటీనే లేదు, కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగానే అంది కొద్దిగా. సో ఇందాక మీకు చూపించాను కదా ఆ ప్లేట్, ఆ బాక్స్, ఆ ప్లేట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అండ్ అలాగే ఆ బాక్స్ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్ అనమాట. ఓవరాల్గా రెండు కలిపి 99 రూపీస్ ఉంది, అంటే 100 రూపీస్ అరౌండ్. సో 100 రూపీస్ పెట్టి ఆ బాక్స్ ఆ ప్లేట్ తీసుకునే బదులు బయట తీసుకోవడం చాలా బెటర్ అది. సో మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాము ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అటు సైడ్ ఏరియాలో అంతా అని చెప్పేసి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. చూసారు కదా ఇక్కడైతే ఏంటంటే మొత్తం అన్నీ కూడా మనకి వార్డ్రోబ్స్ ఉంటాయి కదా, వాటికి హ్యాండిల్స్ ఉంటాయి కదా మనం పట్టుకొని పుల్ చేయడానికి కానీ పుష్ చేయడానికి కానీ. సో అవన్నీ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ ఇవి వాల్కి పెట్టుకోవడానికి అనమాట, వాల్ మౌంట్స్ లాగా, లైక్ ఏమన్నా దాని మీద లైక్ మనకు కావాల్సిన సామాన్లు కానీ ఏమైనా పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లాస్టిక్ ఐటమ్ వచ్చేసి దీనిపైన ఏంటంటే మనము షూ ప్లేస్ చేసుకోవడానికి అంటే ఒకటి తీసుకుంటే ఒక దాని మీద ఒక షూ ప్లేస్ చేసుకోవచ్చు. అది ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పీస్ కాస్ట్ వచ్చేసి 79 రూపీస్ ఉంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా మనకి షూ ర్యాక్స్ ప్లేస్ చేసుకోవడానికి ఇవన్నమాట.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. అలాగే కాస్ట్ కూడా అలాగే ఉంది. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఏంటంటే 4 పేర్స్ పడతాయి. పైన 4 పేర్స్, కింద 4 పేర్స్. సో టోటల్గా 8 పేర్స్ అనేవి పడతాయి. సో అందుకే అక్కడ క్లియర్గా వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇందులో ఎన్ని పేర్స్ పెడతాయి అని చెప్పేసి కూడా 8 పేర్స్ అని చెప్పి రాసింది. ఇవి వచ్చేసి 2 లేయర్. ఇక్కడ అలాగనే 3 వచ్చేసి కూడా ఉన్నాయి. అలాగే ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ అవన్నీ కూడా మోడల్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇలా కబోర్డ్స్ లాంటివి కాకుండా మనం నార్మల్గా ఇంట్లో బయట పెట్టుకుంటాం కదా, బయట ఓపెన్గా. సో అవి కూడా ఉన్నాయి మోడల్స్. అవన్నీ కూడా అక్కడ మీరు చూసారంటే అక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా ఒకసారి చూడండి మోడల్స్ అన్నీ కూడా. అలాగే అక్కడ పక్కన కూడా మీకు వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ప్లేస్ చేసుకోవడానికి. యూనిట్ అయితే చాలా బాగుంది. పైన లైటింగ్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. యాక్చువల్లీ ఇవంతా కూడా లైటింగ్ అంతా కూడా. సో ఇక్కడ మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఒకసారి. షెల్ఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం ఒకసారి మనం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇంకొక యూనిట్ అనమాట. మొత్తం హాల్ యూనిట్ అందులోనే ఉంది. అలాగే ఇక్కడ పక్కన లైక్ చిన్న డైనింగ్ యూనిట్ కూడా ఇక్కడ ఉంది. ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ చూసారంటే 2 సీటర్ సోఫా సెట్ ఉంది. అలాగే ఒక టేబుల్ వచ్చి ఎదురుగా మనకు కిడ్స్ కూర్చోడానికి ఒక టేబుల్ కూడా ఇచ్చారు కదా. ఒక మంచి చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. లైక్ 3 పీపుల్ ఉంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని పిల్లోని ఎదురుగా కూర్చోబెట్టుకొని మంచిగా టీవీ చూస్తూ ఉండొచ్చు. అలాగే పక్కన డైనింగ్ ఏరియా కూడా ఉంది కాబట్టి ఇది కూడా చాలా చిన్నదిగానే ఉంది. లైక్ చెప్పా కదా, 3 పీపుల్కి అయితే సఫిషియంట్ అనమాట. మంచిగా ఇక్కడ కూర్చొని అక్కడే తింటూ, అలాగే ఇక్కడ పక్కన కూర్చొని పిల్లోని ఆ పక్కన కూర్చోబెట్టుకొని లైక్ బేబీ సీటర్లో మంచిగా ఉంటుంది ఫ్యామిలీ. యాక్చువల్గా ఏంటంటే చిన్న హౌసెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని దగ్గరగా ఉంటాయి కాబట్టి కొంచెం రిలేషన్షిప్స్ కూడా చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా ఇష్టం. ఇట్లా కొంచెం చిన్న హౌసెస్ కానీ ఉండి ఇట్లా కానీ ఉంటే చాలా బాగా నచ్చింది నాకైతే.
క్వాలిటీ ఆఫ్ మిర్రర్స్ అనేవి మనకు ఉన్నాయి. పెద్దవి కూడా ఉన్నాయి, అలాగే చిన్నవి కూడా ఉన్నాయి. అలాగే మనకు వాల్ మౌంట్ చేసుకునేవి కూడా ఉన్నాయి. నార్మల్గా మనకు డ్రెస్సింగ్ టేబుల్స్ ఉంటాయి కదా, లైక్ ఓన్లీ మిర్రర్ ఒకటే వచ్చేసి అవి కూడా ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ విత్ దట్ ఏంటంటే మనకు వార్డ్రోబ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ వార్డ్రోబ్స్ కూడా చూద్దాం ఒకసారి. వెరైటీ ఆఫ్ వార్డ్రోబ్స్ ఉన్నాయి. అలాగే మనకు ఆ మిర్రర్స్ అనేవి కూడా చాలా వెరైటీస్లో ఉన్నాయి. అవి కూడా మనం అన్నీ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ ఏరియా మొత్తం కూడా అవే ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తాను మీకు, అన్నీ చూడండి ఒకసారి. అలానే ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట, వార్డ్రోబ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం మనము. ఇక్కడ మీకు చూపిస్తున్న వార్డ్రోబ్లు ఏంటంటే ఇక్కడ చిన్న డెస్క్ లోపల ఉన్నాయి కదా, చిన్న చిన్నవి పెట్టుకోవడానికి. అవన్నీ కూడా ఏంటంటే చార్జబులే. అవన్నీ ఇండివిజువల్గా మనం పర్చేస్ చేసుకోవాల్సిందే. ఆ వార్డ్రోబ్తో పాటు అయితే మనకేమీ కలిపి ఇవ్వరు. కాకపోతే ఇది కొంచెం బాగా అనిపించింది. కింద అక్కడ నెట్ లాగా వచ్చింది కదా, అది పెట్టుకున్నప్పుడు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం ఎయిర్ అనేది కొంచెం క్లాత్స్లోకి ఫ్లో అయ్యేసి లైక్ కొంచెం బ్యాడ్ స్మెల్ కానీ ఇవన్నీ ఏం రాకుండా చాలా నీట్గా ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్ అనమాట అలా ఉన్నప్పుడు. ఇక్కడ చూస్తే దీనికి కాంబినేషన్తో మనకు మిర్రర్ కూడా సెట్ చేసి ఇచ్చారు. మొత్తం పైనుండి కిందకి ఇది కంప్లీట్లీ మిర్రర్ ఉంది ఇక్కడ ఒక సైడ్ మాత్రము. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. చూద్దాం అన్నీ కూడా, ప్రతిదీ మనము ఒక్కొక్కటి చూద్దాం అసలు. ఇదంతా కూడా ఏంటంటే ఒక సెట్ లాగా మనకి ఇచ్చారన్నమాట. పక్కనే మన క్లాత్స్ అవన్నీ పెట్టుకొని, ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా. ఇక్కడ మనకు ఒక మిర్రర్, దాని పక్కన లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. లైక్ లైటింగ్ మొత్తం కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూస్తే మీకు ఈ డార్క్ థీమ్లో ఉన్న వార్డ్రోబ్ ఉంది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కంప్లీట్లీ డార్క్ కలర్లో ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ లైటింగ్కి ఏంటంటే అది చాలా బాగా హైలైట్ అవుతుంది. నేను ఇందాక కూడా చెప్పాను కదా, డార్క్ కలర్లో ఉన్నది కొంచెం చాలా మంచిగా ఉందని చెప్పేసి. ఈవెన్ మనకు హౌస్లో లైట్ కలర్ పెయింటింగ్స్ వేసినా కానీ సరే మనము హౌస్కి ఈ డార్క్ కలర్ ఏమన్నా ఫర్నిచర్ అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం లైక్ ఎక్స్ట్రా యాడమ్స్ లాగా మనకి హౌస్ అనేది కొంచెం ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది మనకి. ఇక్కడంతా కూడా ఏంటంటే మనకు ఆ వార్డ్రోబ్స్లో పెట్టుకోవడానికి కింద ఉంటాయి కదా మనకి, అక్కడ టీ షర్ట్స్ కానీ మడతేసి పెట్టుకోవడానికి, అలాగే ఇక్కడ ఏమన్నా చిన్న చిన్నవి లేడీస్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఇచ్చారు. అక్కడ కింద షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి మనకి అక్కడ ఈ ఏరియా అంతా కూడా అవే ఉన్నాయి. సో అన్నీ కూడా చూద్దాం ఒకసారి. అన్నీ కూడా మనం వెళ్ళి లైక్ ఇంకా ఎలాంటి కలర్స్లో ఉన్నాయి, అలాగే ఎలాంటి డిజైన్స్లో ఉన్నాయని చెప్పేసి లైక్ ఆ వార్డ్రోబ్స్ షెల్ఫ్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ. ఇంక ఇక్కడ ఏంటంటే ఈ ఏరియా మొత్తం కూడా లైక్ వార్డ్రోబ్స్లో మనం క్లాత్స్ ఇవన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి మొత్తం హ్యాంగర్స్ లాంటివి అవన్నీ కూడా దానికి రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఏరియాలో మనకు దొరుకుతాయి. అంటే చెప్పాను కదా ఇందాక క్లాత్స్ మనం ఫోల్డ్ చేసుకొని అందులో పెట్టుకోవడానికి షెల్ఫ్స్లో పెట్టుకోవడానికి అవి ఉన్నాయి కదా. సో అవి కానీ అలాగే హ్యాంగర్స్ లాంటివి కానీ తగిలించుకొని పెట్టుకోవడానికి, ఈవెన్ వార్డ్రోబ్స్లో పెట్టుకోవడానికి ఇంకా కొన్ని బాక్సెస్ లాంటివి కొన్ని ఉంటాయి, అవి కానీ ఆ ఐటమ్స్ అన్నీ రిలేటెడ్ అన్నీ కూడా మనకు ఈ ఏరియా మొత్తం అనేది ఉంది ఇక్కడ. అదే మనం చూసాం కదా ఇందాక ఒక కిచెన్ ఏరియా వరకు మాత్రం కూడా ఆ సెట్ అనేది సపరేట్గా ప్లేస్ చేసేస్తారు. అలాగే ఇప్పుడు ఈ వార్డ్రోబ్ సెక్షన్ అంతా కూడా ఏంటంటే దీనికి సంబంధించిన రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి మనం ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ చూసారు కదా ఇది ఒక్కొక్క డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడైతే జస్ట్ మనం సైడ్కి స్లైడ్ చేసేయడానికి అనమాట. కొన్ని ఏంటంటే మనము హ్యాండిల్స్ పట్టుకొని లైక్ ఓపెన్ చేయడానికి. ఇక్కడ దీంట్లో అయితే ఏంటంటే ఆటోమేటిక్గా లైట్ సిస్టమ్ అనేది కూడా ఇచ్చారు. ఇది కొంచెం బాగుంది. సైడ్కి మాత్రం స్లైడ్ చేసుకొని క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంది. నాకైతే నేను పట్టుకొని చూసాను కదా,
నాకైతే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ వర్క్ అయితే మాత్రం సూపర్ ఉంది. సో ఇంకా ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి ఒకసారి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఏంటంటే కొంచెం వింటేజ్ మోడల్ లాగా అనిపిస్తుంది, అంటే లైక్ ఓల్డ్ మోడల్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా బాగా ఉంది. ఎందుకంటే వీటికి ఆ హ్యాండిల్స్ అనేవి లేకుండా జస్ట్ అక్కడ నాబ్స్ లాంటివి ఇచ్చారు, జస్ట్ మనం పట్టుకొని వాటిని పుల్ చేసి మళ్ళీ పుష్ చేయొచ్చు ఇలా క్లోజ్ చేయడానికి. నాకైతే కొంచెం అది క్వాలిటీ కూడా కొంచెం చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే కొంచెం థిక్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంది, కొంచెం స్లిమ్గా అనిపిస్తుంది అది. కానీ చూడడానికి డిజైన్ మాత్రం సూపర్ ఉంది, లైక్ కొంచెం క్లాసిక్ మోడల్ లాగా అనిపించింది నాకైతే. అదైతే చాలా బాగా నచ్చింది కొద్దిగా చూడడానికి. మనం ఇప్పుడైతే ఇప్పుడు వెళ్తున్న ఏరియా నుండి ఏంటంటే ఇక్కడంతా కూడా లైక్ కిడ్స్ రూమ్కి డిజైన్ అనమాట. మొత్తం అంతా కూడా కిడ్స్ రూమ్కి యూనిట్ అంతా ఉంది ఇక్కడ. అవి కూడా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయి, మోడల్స్లో ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ యూనిట్స్ కూడా చూపించారు. లైక్ ఒక పిల్లాడు ఉన్నప్పుడు లైక్ ఎలాంటి యూనిట్ అయితే సరిపోతుంది, ముగ్గురు ఉన్నప్పుడు ఎలాంటి యూనిట్, లైక్ లోపల ఎలా ఇంటీరియర్ అనేది మొత్తం డిజైన్ చేసుకోవాలని చెప్పేసి కూడా మొత్తం ఇందులో ఉంది క్లియర్గా. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే లైక్ ఒక బెడ్డే ఉంది ఇక్కడ కూర్చోడానికి. అది బెడ్ కూడా లైక్ చాలా కంఫర్టబుల్గా ఉంది, ఈవెన్ లెంగ్త్ కూడా చాలా పొడుగ్గానే ఉంది. అక్కడ ఏంటంటే ఇక్కడ పైన కింద మొత్తం 3 మెంబర్స్ పడుకోవచ్చు. మొత్తం కూడా కింద ఒకటి పైన ఒకటి ఉంది. యాక్చువల్గా అక్కడ ఉంది కదా. సో ఇక్కడైతే మొత్తం చెప్పాను కదా, 3 మెంబర్స్ పడుకోవడానికి మొత్తం కిడ్స్ రూమ్ అనేది మొత్తం డిజైన్ చేశారు. అక్కడ పైన ఉన్న బెడ్ పైన ఒకటి గ్రీన్ కలర్ లాంటిది హ్యాంగ్ అవుతుంది కదా. నాకు తెలిసి అది ఏమన్నా మేబీ లైటింగ్ పడకుండా లైక్ మనకి అడ్డుగా ఉండేదానికి ఏమైనా ప్లేస్ చేసినట్టున్నారు. అది కూడా కొంచెం బాగానే ఉంది. ఇక్కడ ఎక్కేదానికి స్టెప్స్ కూడా ఇచ్చారు అక్కడ పైన. కాకపోతే నాకైతే కరెక్ట్గా కనిపించలేదు లైక్ అవి ఎట్లా ప్లేస్ చేయాలని చెప్పేసి స్టెప్స్ అనేవి కూడా. అలాగే చిన్నపిల్లలకి స్టడీ టేబుల్ లాంటిది కూడా మొత్తం అంతా ఉంది, సెట్ అంతా కూడా ఇక్కడ. అది క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి నా వెయిట్ని కూడా అది డేర్ చేస్తుందంటే నాకు తెలిసి కొంచెం మంచి క్వాలిటీనే ఉంటుంది, ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాగే ఇక్కడ వుడెన్ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇండివిజువల్ కోసం అనమాట. మన ప్రతిదీ కూడా ఎందుకు ఇక్కడ మనకు చూపించేది ఏంటంటే జస్ట్ మనకు ఆ డిజైన్ కోసము ఈ విధంగా మనము దాన్ని మొత్తం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఆ డిజైన్ ఉంటుంది. ఇక్కడ చూసారంటే దాని పక్కన ఇంకొక డిజైన్ అనమాట, మొత్తం కూడా కిడ్స్ ఏరియాకి సంబంధించి కిడ్స్ వార్డ్రోబ్స్ కానీ అలాగే వాళ్ళకు సంబంధించిన క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అక్కడ కానీ ఇక్కడ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క విధంగా చూపించారు. అదే చెప్పాను కదా ఇందాక మీకు, ఫర్నిచర్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ ఏరియాస్లో పెట్టేశారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్స్కి సంబంధించినదంతా కూడా ఒక కంప్లీట్లీ ఒక సపరేట్ పెట్టారు. అలాగే కిచెన్కి సంబంధించినంత కూడా ఒక సపరేట్గా పెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కిడ్స్కి సంబంధించినంతా కూడా ఇది కూడా కంప్లీట్గా సపరేట్గా పెట్టేశారు. ఇక్కడ చూసారంటే ఇంకొక మోడల్ అనమాట కిడ్స్కి సంబంధించిన రూమ్లో. ఇక్కడ చూసారంటే ఎంట్రన్స్ అని చెప్పేసి లైక్ చిన్నపిల్లల కోసం అని చెప్పేసి లైక్ వాళ్ళకి కొంచెం స్మాల్గా ఉంటారు కాబట్టి చూసారు కదా, అది చిన్నపిల్లడు అక్కడి నుంచి తొంగి చూస్తున్నాడు. సో ఆ విధంగా అని చెప్పేసి మనం టామ్ అండ్ జెర్రీ చూసామంటే అక్కడ జెర్రీ లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ డిజైన్ అనేది ఉంది. అక్కడ చూసారంటే మనకు చాలా వరకు బెడ్స్ అన్నిటికీ కూడా ఏంటంటే పైన లైట్ పడకుండా ఏమో చెప్పేసి అది కవర్ లాంటిది షీల్డ్ లాంటిది అనేసి పెట్టేశారు. అది మేబీ నేనైతే అది లైట్ పడకుండా ఉండదానికోసం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మేబీ దానికి ఏమన్నా ఇంకా వేరే యూసేజ్ ఏమన్నా ఉందేమో నాకైతే తెలియదు దాని గురించి కరెక్ట్గా. ఇంకా చూద్దాం, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ యూనిట్స్ కూడా ఉన్నాయి కిడ్స్ బెడ్రూమ్కి సంబంధించి, అవన్నీ కూడా చూద్దాం ఇక్కడ. సో ఇదైతే ఒక డిఫరెంట్ కలర్ అనమాట, కంప్లీట్లీ వైలెట్గా పింక్ అనుకుంటున్నాను అయితే. అది కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. ఇక్కడ చూసారు కదా, యాక్చువల్లీ అది ఈవెన్ పింకా వైలెట్ అని చెప్పేసి కూడా మనకు కరెక్ట్గా తెలియట్లేదు, ఎందుకంటే ఆ లైటింగ్ కూడా అలానే ఉంది. ఆ లైటింగ్ పడ్డప్పుడు ఏంటంటే ఆ చుట్టూ ఉన్న కలర్స్ అన్నీ కూడా లైక్ చాలా మనకు ఎక్స్పోజ్ అయిపోతే చాలా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్లీ అది పింక్ లాగా కనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఆ విధంగా అనమాట. ఏంటంటే మనం తీసుకున్న ఫర్నిచర్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఇంట్లో ఉన్న కలర్ పెయింటింగ్స్ని బేస్ చేసుకొని మనము ఫర్నిచర్ కానీ లైక్ ఇవన్నీ కూడా చూస్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన ఫర్నిచర్ చూస్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన కలర్ కూడా ఏంటంటే మనం ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ని బేస్ చేసుకొని మనము చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఏరియాలో ఏంటంటే మనకు కింద వేసుకున్న మ్యాట్స్ అనమాట, అలాగే పిల్లోస్ కానీ కొంచెం కిడ్స్ బెడ్రూమ్లోకి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ ఏరియా అనేది డిస్ప్లే చేస్తారు వీళ్ళు. ఇక్కడ మ్యాట్స్ అంటే మనం డోర్ దగ్గర వేసుకున్న మ్యాట్స్ కాదండి, లైక్ మనం సోఫా సెట్స్ దగ్గర కొంచెం కింద సాఫ్ట్గా ఉండదానికోసం, లైక్ కుషనింగ్ లాగా ఉండదానికోసం నడిచేటప్పుడు కొంచెం అలాంటి మ్యాట్స్ లాంటివి వేసుకుంటాం కదా. సో అలాంటివి అనేటివి మనకు ఈ ఏరియా అన్నీ కూడా డిస్ప్లే చేశారు. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన స్టడీ టేబుల్స్ కానీ అలాగే చైర్స్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా ఉన్న పింక్ కానీ గ్రీన్ కలర్ అవన్నీ కూడా లైక్ చిన్నపిల్లలకు సంబంధించిన చైర్స్ అనమాట. మనకు అలానే మనం ఇప్పుడు పర్చేస్ చేసినప్పుడు అలాగే మనకు అది అలాగే ఇవ్వరు.
ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ప్యాకేజింగ్ ఉంది కదా, ఆ విధంగా మనకు డివైడ్ చేసి ఇస్తారు. అవన్నీ కూడా మనము అవి సెట్ చేసుకొని మనం చైర్లాగా దాన్ని తయారు చేసుకోవాలన్నమాట. అదొక పెద్ద టాస్క్. మళ్ళీ మనం కొనడమే పెద్ద టాస్క్ అనుకుంటే మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడం ఇంకొక పెద్ద టాస్క్ ఉంటుంది. సో అందుకే అనుకుంటా వీటి కోసం అని చెప్పేసి యాక్చువల్లీ ఇక్కడ చిన్న చిన్న ఫర్నిచర్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మనం స్టడీ టేబుల్స్ కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు అలాగే టేబుల్ లాంటిది ఇవ్వరని చెప్పారు యాక్చువల్లీ. ఎందుకంటే మా ఫ్రెండ్ని అడిగినప్పుడు సో అవి పార్ట్స్ లాగా ఇస్తారు, వాటిని మనం అసెంబుల్ చేసుకోవాలి అని చెప్పారు. సో అందుకే వీళ్ళు టూల్ కిట్ కూడా ఇక్కడే మనకు సెల్ చేస్తున్నారు. టూల్ కిట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లలకు సంబంధించిన లైక్ టేబుల్ అనమాట, లైక్ రౌండ్ టేబుల్ వచ్చేసి ఇంకా చుట్టూరు మనకి చిన్న చిన్న చైర్స్ కూడా అవన్నీ ఇచ్చారు. సో ఇంకా చూద్దాం, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ బెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందాక మనం చూసింది ఏంటంటే యూనిట్స్, మనం ప్రీవియస్గా మనం ఇక్కడ చూసాం కదా ఇండివిజువల్గా మనకు సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ ఇవన్నీ మనకు చూసాం అక్కడ. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఇండివిజువల్గా కిడ్స్కి సంబంధించిన బెడ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కాట్స్ కూడా. ఇలా ఇప్పుడు మనం చూస్తుంది అయితే సింగిల్ కాట్ అనమాట. ఇలాగనే మనకు టూ వే ఇక్కడ పక్కన ఉంది కదా, కిందన పైన రెండు చోట్ల పడుకోవడానికి. సో ఆ విధమైన కార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దాంట్లోనే మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది మొత్తం కూడా మెటల్ అనమాట, మెటీరియల్ అంతా కూడా. సో అదేవిధంగా ఇక్కడ కొన్ని చోట్ల వుడ్ కూడా ఉంది, వుడ్తో తయారు చేసిన కార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కిడ్స్కి సంబంధించినవి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కంప్లీట్లీ వుడ్ ఫ్రేమ్ అనమాట కంప్లీట్లీ. సో ఇది కొంచెం క్వాలిటీ బాగుంది యాక్చువల్లీ. సో ఇంకా ఇలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ ఏరియాలో ఏంటంటే చిన్నపిల్లలకు సంబంధించిన వార్డ్రోబ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూసారు కదా పక్కన షెల్ఫ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు ఇంకా ఈ ఏరియాలో మొత్తం కూడా ఏంటంటే కిడ్స్కి సంబంధించిన లైక్ వాళ్ళ రూమ్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనకైతే డిస్ప్లే చేశారు. ఇంకా చూద్దాం ఇక్కడ ఇవేంటివో ఉన్నాయి, లైక్ మనకు చిన్న టబ్స్ లాంటివి అలాంటివి ఇక్కడ పెట్టారు. అవి దేనికి యూజ్ చేస్తారని చెప్పేసి నాకు కూడా అంత ఐడియా లేదు. సో మీరు చూసినట్టయితే పక్కన మనకి కిడ్స్కి సంబంధించిన స్టడీ టేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూద్దాం ఒకసారి కిడ్స్ స్టడీ టేబుల్స్ కూడా లైక్ కాస్ట్ ఎంత ఉందని చెప్పేసి వాటి క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనకైతే అవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అలాగే ఏంటంటే లైక్ డిజైన్స్ కూడా అనమాట డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి. ఇటు పక్కన చూసారంటే మీకు టేబుల్తో పాటు మీకు పక్కన పెట్టుకోవడానికి షెల్ఫ్స్ లాగా అంటే అవన్నీ ఉన్నాయి కదా, లైక్ చిన్న చిన్నవి ఏమైనా పెట్టుకోవడానికి అవి కూడా ఇచ్చారు. ఇక్కడ చూసారంటే అలాంటివి ఏం లేదు. అలాగే ఇంకా దాని బ్యాక్ సైడ్ కూడా ఇంకా 2-3 డిజైన్స్ ఉన్నాయి. ఇవి కొంచెం డిజైన్స్ చాలా బాగా అనిపించాయి నాకు, ఎందుకంటే లైక్ చిన్న చిన్నగా ఉంటాయి కదా చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా చూడడానికి. ఇది నాకు తెలిసి హైట్ అడ్జస్టబుల్ అని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. కింద అది లివర్ లాంటిది ఒకటి ఇచ్చారు, బట్ అది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి నాకైతే తెలియదు. నేనైతే ట్రై చేశాను ఒకసారి చూద్దామని చెప్పేసి, బట్ అదైతే వర్క్ అయితే లేదు. మేబీ అది ఒకసారి చూడాలన్నమాట అది ఎలా వర్క్ అవుతుంది కరెక్ట్గా అని చెప్పేసి. మీరు ఎవరికైనా అది ఆల్రెడీ ఎలా వర్క్ అవుతుందని తెలిసింటే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎందుకంటే నాకైతే తెలియదు కాబట్టి దాని గురించి. ఆ చైర్స్ క్వాలిటీ కానీ ఆ టేబుల్స్ క్వాలిటీ కానీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మొత్తం అంతా కూడా కిడ్స్ సెక్షన్ కాబట్టి మొత్తం అన్నీ కూడా లైక్ చిన్నపిల్లలకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. లైక్ వాళ్ళు కూర్చునే చైర్స్ దగ్గర నుండి స్టడీ టేబుల్స్ దగ్గర నుండి ఇంకా అలాగే వార్డ్రోబ్స్, అలాగే వాళ్ళకి చిన్నపిల్లల బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ కానీ అవన్నీ కూడా ఈ ఏరియాలో పెట్టేశారు. ఎందుకంటే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ కంప్లీట్లీ డివైడ్ చేసి పెట్టేశారు వీళ్ళు. ఎందుకంటే ఎక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని షాప్స్లోకి వెళ్తాము, కొన్ని షాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మొత్తం అన్ని పక్కనే ఉంటాయి. డైనింగ్ సెట్ పక్కనే ఉంటుంది, సోఫా సెట్స్ పక్కనే ఉంటాయి, మాస్టర్ బెడ్రూమ్ పక్కనే ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన వాళ్ళకి కిడ్స్ బెడ్రూమ్స్కి సంబంధించిన బెడ్స్ కానీ కార్డ్స్ కానీ అవన్నీ కూడా పక్కనే ఉంటాయి అనమాట. ఏ డిజైన్ ఏది చూస్ చేసుకోవాలని చెప్పేసి మనకు కూడా కరెక్ట్గా తెలియదు. మనం యాక్చువల్గా ఏంటంటే కొత్త హోమ్ కొన్నప్పుడు ఏమవుతుందంటే మనం అన్నీ కూడా బై చేసడానికి వెళ్తాం కదా, అన్ని పక్కనే ఉండడం వల్ల ఏంటంటే ఏది సరిగ్గా చూస్ చేసుకోలేక కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. సో ఇన్ సచ్ కేసెస్లో మనం ఒకసారి ఐకియాకి వచ్చామంటే ఏంటంటే మనం ఒక్కొక్కటి 1 by 1 మనము డివైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపిస్తుంది టబ్ బాత్ అనమాట, చిన్నపిల్లలకి బాత్ టబ్. సో టబ్ బాత్ టబ్. సో అది కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాస్ట్ కూడా 700 రూపీస్ అని చెప్పి రాసింది. అది కొంచెం వర్తబుల్ అనిపించింది, ఎందుకంటే అది క్వాలిటీ కూడా చాలా మంచి మెటీరియల్ ఉంది. నాకైతే బాగానే నచ్చింది, అది కొద్దిగా బాగానే ఉంది క్వాలిటీ కాబట్టి. సో ఇందాక చెప్పాను కదా ఇట్లా కొత్త హోమ్ కొన్నప్పుడు ఏంటంటే ఫర్నిచర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఐకియాకి ఫస్ట్ టైం ఒకసారి వచ్చి చూస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఎందుకంటే ఎలాగో ఇంటీరియర్స్ అన్ని డిజైన్ చేయించుకున్న తర్వాత మనకు ఆ ఇంటికి హోమ్ పెయింటింగ్స్ని బేస్ చేసుకొని మనం ఫర్నిచర్ అంతా పర్చేస్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. సో అప్పుడే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈ ఏరియాలో మొత్తం కూడా ఏంటంటే టాయ్స్ ఉన్నాయి, లైక్ మొత్తం అంతా కూడా లైక్ కుషనింగ్ టాయ్స్ ఇవన్నీ కూడా, లైక్ పాండాస్ కానీ ఆక్టోపసెస్ కానీ ఫిషెస్ కూడా ఉన్నాయి. అక్కడ పైన చూసారంటే మీకు ఫిషెస్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద కూడా ఉన్నాయి, అలాగే పైన కూడా ఆల్రెడీ హ్యాంగ్ చేస్తున్నారు ఫిషెస్ అన్నీ కూడా. ఐకియాలో ఏంటంటే మనకు చెప్పాను కదా ప్రతిదీ మాడ్యూల్ కూడా సపరేట్గా పెట్టేశారు. లైక్ మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఏవి తీసుకోవాలి, అలాగే వార్డ్రోబ్స్ ఎలాంటివి చూస్ చేసుకోవాలి, మిర్రర్స్ ఏవి చూస్ చేసుకోవాలి, అలాగే కిడ్స్ బెడ్రూమ్స్కి కూడా లైక్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే
ఆ కార్డ్స్ కూడా ఏంటంటే మనకు బయట స్టోర్స్లోకి వెళ్తే ఏంటంటే మనకు ఇన్ని వెరైటీస్ ఆఫ్ కార్డ్స్ కానీ బెడ్స్ కానీ ఇవన్నీ మనకు కనిపించవు, అక్కడ ఉండవు కూడా యాక్చువల్లీ ఇన్ని వెరైటీస్ ఉండవు. మేబీ ఒకవేళ వాళ్ళు చూపిస్తే జస్ట్ మనకి ఫొటోస్లో కానీ వాళ్ళ దగ్గర ఒక బుక్లెట్ లాంటిది ఒకటి ఉంటుంది, అవి మాత్రం మనకు చూపిస్తారేమో. సో అంతే తప్ప అంతకుమించి మనకు డైరెక్ట్గా అయితే చూడలేము. ఒకసారి ఐకియాకి వచ్చారు ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్స్, ఈ లైటింగ్స్ కూడా ఎందుకంటే మీరు మీ హౌస్కి తగ్గట్టుగా మీరు లైటింగ్స్ అనేవి మీరు చూస్ చేసుకోవచ్చు. అప్పుడే మీకు కొంచెము ఏమనిపిస్తుంది అంటే లైక్ హౌస్ అనేది ఇంకొంచెం మంచిగా అనిపిస్తుంది, లైక్ గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. సో నా సజెషన్ అయితే ఏంటంటే ఎవరైనా న్యూగా హౌస్ బై చేసిన వాళ్ళు లైక్ ఫర్నిచర్ మొత్తం స్క్రాచ్ నుండి లైక్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ఒకసారి ఐకియాకి వచ్చి ఫస్ట్ టైం ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఇందులో అయితే మీరు యూనిట్స్ వరకు వెళ్ళొద్దు, లైక్ ఇండివిజువల్గానే వెళ్ళండి. ఎందుకంటే ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కాస్ట్ తగ్గట్టుగానే క్వాలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూపిస్తుంది అవన్నీ కూడా కాఫీ బీన్స్, కింద కూడా జార్స్ అన్నీ కూడా ఇచ్చారు, కొంచెం గ్లాస్ ఐటమ్ ఉంది, అలాగే ప్లాస్టిక్ ఐటమ్ కూడా ఉంది. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే అదే ఒకసారి ఐకియాకి వచ్చి చూసినప్పుడు ఏంటంటే మనం ఫర్నిచర్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడ కాస్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి చూసిన తర్వాత బయట కూడా మనం ఐకియాకి వచ్చే ముందు చాలామంది బయట కూడా ముందు ఒకసారి చెక్ చేస్తారు, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ కూడా చూస్తారు. చాలామంది బయట ఏంటంటే తక్కువ కాస్ట్ ఉన్నాయి అక్కడ తీసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. సో అది తీసుకున్న తర్వాత అర్థమవుతుంది ఆ క్వాలిటీ సరిగ్గా లేదు. మళ్ళీ 1 or 2 years 2 years కూడా అవసరం లేదు, లైక్ 1 or 1.5 year తర్వాతనే అది మొత్తం కూడా ఆ కుషనింగ్ అంతా పోయేసి లైక్ మళ్ళీ అరే ఏంట్రా అప్పుడే పోయిందని చెప్పేసి రిగ్రెట్ అవుతారు మళ్ళీ. సో బెటర్ ఒకసారి కాస్ట్ పోయినా కానీ సరే న్యూ హౌస్ పర్చేస్ చేసిన తర్వాత స్క్రాచ్ నుండి మొత్తం ఫర్నిచర్ అంతా తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఐకియాకి వచ్చి ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చిన కలర్ చెక్ చేసుకొని అది ఫొటోస్ తీసుకొని ఒకసారి మీరు బయటకు కూడా వెళ్ళి కంపేర్ చేసుకొని చూడండి ఒకసారి. సేమ్ అలాంటి మెటీరియల్లో ఉందా లేకపోతే క్వాలిటీ కూడా అలాగనే ఉందా లేదని చెప్పేసి కంపేర్ చేసుకొని అప్పుడు మీకు డిసిషన్ బేస్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తుంది అంటే హనీ అలాగనే జామ్ కూడా ఉంది. ఇక్కడ ఆ హనీ అయితే ఒరిజినల్ రాసి ఉంది, యాక్చువల్ ఇక్కడ కూడా ఒరిజినల్ దొరకదు, బట్ మనం ఒరిజినల్ అని చెప్పి నమ్మాలన్నమాట వాళ్ళు చెప్పినప్పుడు. సో అంతే. ఇక్కడ మీకు చూపిస్తున్నంత కూడా ఏంటంటే క్యాఫెటీరియా ఉంది బ్యాక్ సైడ్ అంతా కూడా, ఆ క్యాఫెటీరియా అనమాట అదంతా కూడా. మేమైతే వెళ్దాం అనుకున్నాం కానీ బట్ అప్పుడే మేము ఆల్రెడీ వచ్చే ముందే తినేసి వచ్చాము ఆల్రెడీ, సో అందుకే మేమేం తినలేకపోయాము. ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి యాక్చువల్లీ మేము ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ మీకు వీడియోలో చూపించినప్పుడు ఏంటంటే మేము పైకి వెళ్తున్నప్పుడు ఎస్కలేటర్లో ఈ మొత్తం ఎస్కలేటర్ మొత్తం పక్కన కూడా అన్నీ కూడా ఇవే ఉన్నాయి. యాక్చువల్లీ మేబీ అవి ఏమైనా తక్కువ కాస్ట్ ఏమో అవి అక్కడ డిస్ప్లే చేసి పెట్టేసారు అక్కడ అంతా కూడా. కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ అయినా కానీ సరే చాలా గట్టిగా ఉంది మెటీరియల్ మాత్రము. అదైతే కొంచెం ఆ ప్రైస్కి తగ్గట్టుగానే ఉందనుకుంటా. ప్రైస్ అయితే నేను చూడలేదు, మేబీ ఒకళ్ళు ఉంటే మహా అయితే ఒక 200 150 ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, అది ఒకసారి చెక్ చేస్తే కానీ తెలియదు మనకి. అదేనండి, ఎవరైనా న్యూగా హౌస్ బై చేసినప్పుడు ఒకసారి ఐకియాకి వచ్చి మొత్తం చెక్ చేయండి. ఇక్కడ ఫర్నిచర్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా కాస్ట్ కూడా ఒకసారి తెలుస్తుంది మనకి. అలాగే కలర్స్ డిఫరెంట్ కలర్స్ వెరైటీస్ కూడా ఉంటాయి కాబట్టి. సో పైన మొత్తం కూడా ఏంటంటే ఇంటీరియర్స్కి సంబంధించినవన్నీ కూడా లైక్ ఫర్నిచర్ వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మనకు కిచెన్లోకి సంబంధించిన ప్లేట్స్ గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా లైక్ ఇండివిజువల్ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా కింద ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే మొత్తం ఇదే వీడియోలో చూపిస్తే చాలా లెంగ్త్ అయిపోతుంది కాబట్టి. సో ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఎంతేనండి, ఇంకొక వీడియోలో నేను మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవన్నీ కూడా చూపిస్తాను.